తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీనేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహులు పేరిట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణను గతంలో ఏపీ కలిపి కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసిందని ఆరోపించారు. ఆ పార్టీ తెచ్చిన ఆయకట్టు కన్నా 7.5 రెట్లు బీఆర్ఎస్ సాధించిందేనని వెల్లడించారు. తాత్కాలిక సర్దుబాటు కిందే నీటి వాటాలకు కేసీఆర్ ఒప్పుకున్నారన్న హరీష్ రావు శాసనసభను ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని చెప్పారు. మధ్య మాట్లాడుతున్న ఉత్తమ్ మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం, మేమేందో టెలిమెట్రీ. కేసీఆర్ గారు 2016లోనే టెలిమెట్రీ పెట్టాలి, అందులో 2 రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇగో ఎజెండా 3లో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈయన ఇయ్యాలేందో కొత్తగా మాట్లాడుతున్నాడు. 2016లోనే టెలిమెట్రీ పెట్టించిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు దిండి కొనసాగిస్తాము అని తేల్చి చెప్పిండు. కేసీఆర్ గారు మా ISRWD యాక్ట్ 1956 ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు, వెంటనే వెయ్యండి, మీరు వేయకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయినామని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పారాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిండు. ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను. KWD2 అవార్డు ఎప్పుడొచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పారాగ్రాఫ్లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పారు. కానీ అది చెప్పకుండా ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని, దిండిని కొనసాగిస్తాము, మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే, వాళ్ళని తీసుకోమనలే, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు. దానికంటే ముందేమన్నాడు, పాలమూరు ఎత్తిపోతలను, దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు. డైరెక్ట్ ఈ దీనికి పోయిండు, తర్వాత దీనికి వచ్చిండు. అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లలో వచ్చింది ఎంత అంటే 5,71,000 కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ 93,000, అంటే 6,64,000 ఎకరాలకు వచ్చింది. అంటే 56 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో వచ్చింది 42 లక్షల ఎకరాల ఆయకట్టు. 60 ఏళ్ళు 42 లక్షల ఎకరాల ఆయకట్టు. నౌ బీఆర్ఎస్ 2014 నుంచి 2023 మనం ఉన్నది 9.5 సంవత్సరాలు. అందులో 2 ఏళ్ళు కరోనా, పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అయినా 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన ఆయకట్టు 31,50,000 ఎకరాల స్టెబిలైజేషన్, 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, మొత్తం 9.5 ఏళ్లలో 48,74,000 ఎకరాల ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 9.5 years 48 lakh acres of ఆయకట్ is achieved by కేసీఆర్ గవర్నమెంట్. నాడైనా నేడైనా ఇవాళ తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ అక్షర సత్యమైనవి. నాడు అట్ల ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు KRMBకి అప్పచెప్పితామంటారు, కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంటారు. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టినరు, పాలమూరు మీద పగబట్టినరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ CWC చీఫ్ ఇంజనీర్, ఆయన CWCలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి, కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఇవాళ అంత గొప్పగా రూపకల్పన చేస్తే ఇవాళ 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే. 100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద, ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. తన ద్రోహాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కట్టుకథలను,
రేవంత్ రెడ్డి గారు పిట్ట కథల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు కాపాడే విధంగా, నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ద్రోహాలను, కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను, నిన్న శాసనసభలో వాళ్ళు మాట్లాడినటువంటి అబద్ధాలను, ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. ఇప్పుడు పోదాంపాడి పాలమూరుకు వస్తావా? ఉత్తమ్ పోదాంపా. ఈరోజు నెట్టంపాడి మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈరోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓనాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,000-60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణా నీళ్లు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసిండ్రు. మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు, మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు.